హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫెర్టిలిటీ సెంటర్ ఖమ్మం. ఈరోజు మనం మెనోపాజ్ గురించి మాట్లాడుకుందాము. మెనోపాజ్ ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మాట్లాడుకుందాం. జనరల్గా మెనోపాజ్ అనేది న్యాచురల్గా అయినా రావచ్చు, 40 to 52 ఇయర్స్ మధ్యలో రావచ్చు, లేదా ఏదైనా సర్జికల్గా మనం హిస్టెక్టమీ చేయడం వల్ల సర్జికల్ మెనోపాజ్ కూడా వస్తుంది. జనరల్గా మెనోపాజ్లో హార్ట్ ఫ్లషెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చాలా మంది వేడిగా అనిపించడము, వెంటనే ఒళ్ళంతా చల్లబడిపోవడము, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వీటిలో వెజినల్ డ్రైనెస్ అనేది చాలా కామన్ సిమ్టమ్. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా డెవలప్ అవుతుంది. దీంట్లో తగ్గినప్పుడు తిన్నప్పుడు యూరిన్ పడడము, బాగా వెజినా దగ్గర పొడిబారిపోయినట్టు ఉండడం, కలయిక సమయంలో నొప్పి రావడం, మంటగా ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. మెనోపాజ్లో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. దీనివల్ల చాలా తొందరగా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎథెరోస్క్లెరోసిస్ వెజల్స్లో, హార్ట్ వెజల్స్లో కానీ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేది రావడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది. దీనికి రెగ్యులర్గా మనం ఏం చేయాలంటే, మినిమల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లోకల్ సిమ్టమ్స్, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ వెజినల్ డ్రైనెస్ కానీ ఉన్నప్పుడు మనం క్రీమ్స్, ఈస్ట్రోజన్ క్రీమ్స్ వాడుకోవచ్చు. మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే మనం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా ఇస్తాము. దీనివల్ల చాలామంది సిమ్టమ్స్ నుంచి టెంపరీ రిలీఫ్ అయితే ఉంటుంది. నిదానంగా డోస్ తగ్గించుకుంటూ నిదానంగా ట్యాపర్ చేయవచ్చు. ఇంకా మనం డైట్ అంటే, మెనోపాజ్లో మనకి లోపల నుంచి ఓవరీస్ హార్మోన్స్ ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి మనం బయట నుంచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్, మినిమం వాకింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది. కాల్షియం సప్లిమెంట్స్ వాడచ్చు, వైటమిన్ D3 తీసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ మనం అవాయిడ్ చేయవచ్చు. ఇంకా మనం రెగ్యులర్గా హై ప్రోటీన్ డైట్, సాయి ప్రోటీన్స్ ఉన్నవి, ఎగ్ వైట్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే కొంతవరకు మనం ఈ సిమ్టమ్స్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, మనం అన్నెసరీగా మ్యాక్సిమం హిస్టెక్టమీ, అన్లెస్ డాక్టర్ అడ్వైస్ చేసి మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప అన్నెసరీగా హిస్టెక్టమీ చేయించుకోకపోవడం బెటర్.